హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. సన్స్లైడ్ అనమాట. లింటర్ లెవెల్ ప్లేట్లు వేయడం అయితే అవుతుంది. ఇప్పుడు సెంటరింగ్ అయితే చూడండి, మట్టి సెంటరింగ్ అనమాట. ఈ పోటీలు నిలబెట్టి రివల్ అనేది పెరిసి కట్టేసి చూడండి, దానిపై గడ్డి లేకపోతే ఇది అంకెలో వేసి మట్టి అయితే పోయాలి. మట్టి పోసి సిమెంట్తో లెవెల్ చేసి ఒండ్రు మాలతోని డెకింగ్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు సెంటరింగ్ అవుతుంది ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, మా వర్క్లో కానీ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో తెలుసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సెంటరింగ్ అయితే చేయాలన్నమాట. మట్టి సెంటరింగ్ చూడండి. పోటీలు ఇలా సెట్ చేసుకొని రివ్వలు అయితే పరవాలి. పరిచేసుకొని తాడుతోనే గట్టి కట్టాలి. చూడండి, మేకలతోనైతే టైట్ చేయాలి, లేదంటే పడిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు అయితే మట్టి పోయడం అయితే అయిందనమాట. మట్టి పోసేటప్పుడు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు మాకు, అవి నేను చూపించలేకపోయాను. ఇప్పుడు డెకింగ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, కబోర్డులకి ద్వారాల దగ్గర చూడండి ఎలా సెంటరింగ్ చేసాము, మట్టి పోసాము. ఈ విధంగా సెంటరింగ్ అయితే వేసి మట్టి పోసుకొని దీని మీద సింగిల్ పాలి వేసుకొని డెకింగ్ అయితే వేయాలన్నమాట. ఇవి ప్లేట్లు వస్తాయి ఎల్ షేపు. అక్కడ ఒక మైనస్ మోడల్ అనమాట, ఒక ప్లేటే వస్తుంది. మిగతావంతా బుట్ట కట్టేసుకొని వేయాలి. మాల అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈరోజు అయితే మాకు లేవర్లు అయితే దొరికారనమాట. ఊర్లోనే సాయం అయితే అందరికి వచ్చారనమాట. ఇంచుమించు ఒక 10 మంది అయితే లేవర్లు వచ్చారు. ఇదిగోండి చూడండి, ఆ మాల అయితే వేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ మాల వేసి లెవెల్ చేసి నల్ల మాల అనేది వేయాలి డెకింగ్. చూడండి, సైడ్ నిచ్చిన వేసుకొని కింద నుంచి పైకి తెస్తుండ్రు మాలు. ఈ విధంగా మాల్ ఇచ్చేసుకొని ట్యూబ్ లెవెల్ అయితే చూడాలి ముందు, లేదంటే ప్లేట్ అనేది అప్ అండ్ డౌన్ వస్తుంది. ట్యూబ్ లెవెల్ చూసుకొని నీట్గా బద్దతోని లెవెల్ చేసుకొని అప్పుడు నల్ల మాల అయితే వేయాలి. ఇప్పుడు నేనైతే ట్యూబ్ లెవెల్ చూసి ఇప్పుడు చూడండి మార్కింగ్ ఇచ్చేసుకొని బద్దతోనైతే మాల అయితే లెవెల్ చేస్తున్నాను. ముందుగా మాల్ ఇచ్చిన తర్వాత టైట్గా అయితే మనం అడుగులు అయితే దగ్గర అడుగు వేయాలి. కాలుతోని మాల్ అయితే బాగా టైట్ చేయాలి. లేదంటే మనం కాంక్రీట్ వేసేటప్పుడు అయితే ఆ డెకింగ్ మీద అడుగు పెడతాం కదా, అడిగేసేటప్పుడు అయితే డెకింగ్లు పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే చూడండి, మనలు నా తోడు మేస్తారు అనమాట. చూడండి, కాలుతో ఆ మాల్ అయితే టైట్ చేస్తున్నాడు. గట్టిగా అడిగేయాలన్నమాట, అది వేసినట్టు. ఆ మాల్ అయితే టైట్ అయిపోయిన తర్వాత అప్పుడు పిన్చి నీట్గా బడ్డుతో లాగేసి అప్పుడు లెవెల్ చేసి ఒండ్రు మాల్ అయితే వేయాలన్నమాట. మేమైతే ఒక బస్తా సిమెంట్కి 40 గమెన్ల ఇసుక అయితే వేస్తాము. ఇవి వేసిన మాల అయితే డెకింగ్ తీసేటప్పుడు వేస్ట్ అయితే అవుతుంది. అందుకే సింగిల్ పాలి అయితే వేసుకోవాలి డెకింగ్లోన. ఒక బస్తా సిమెంట్ 40 గంపలు ఇసుక అయితే వేస్తాము. సింపుల్గా వేస్తాం అనమాట, తక్కువ పాలితో వేసుకోవాలి. సన్స్లాడ్కి అయితే లెవెల్ 2 పైప్ ఖచ్చితంగా వేసుకోవాలి. లెవెల్ 2 వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు లెవెల్ 5 అయితే మేము చూస్తున్నాము. చూడండి, లెవెల్ 2 పై చూసుకొని మాల్ అయితే లెవెల్ చేయాలన్నమాట. ఇప్పుడు లెవెల్ చేశాం కదా, దీని మీద ఉండ్రు అయితే వేయాలి డెకింగ్. ఇప్పుడు ఈ విధంగా అయితే లెవెల్ చేస్తూ వెళ్ళిపోవాలి, నీట్గా వేసుకోవాలి. మాలు లెవెల్ చేశాక డెకింగ్ అయితే వేయాలన్నమాట సిమెంట్తోని. చూడండి, ఆ విధంగా డెకింగ్ వేసుకొని ఆరిన తర్వాత సీపర్తో తుడాలి. ఆ విధంగా డెకింగ్ వేసుకుంటే మనం చాలా బాగుంటుంది అనమాట. ప్లేట్లు స్మూత్గా వస్తాయి కిందకి.
ఇదిగోండి చూడండి, మొత్తం మాల్ అయితే లెవెల్ చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఇటు పక్క అయితే వేస్తున్నాము, ఈ పక్క అయితే నేను లెవెల్ చేస్తున్నాను, ఇంకో పక్క అయితే ఇంకో మేస్త్రి సెంటరింగ్ అయితే చేస్తున్నాడు. సెంటరింగ్ అవుతుంది, ఇటు మాల్ వేయడం అవుతుంది, ఈ అవతల డెక్కింగ్ అయితే అవుతుంది అనమాట. చూడండి మొత్తానికైతే లాస్ట్ స్టేజ్కి వచ్చేసాము. డెక్కింగ్ అయితే అవుతుందన్నమాట. చూడండి అటుపక్క మొత్తం డెక్కింగ్ అయిపోయింది. ఈ 3 బిట్లే ఉంది, ఇదొక బిట్టు, ఆ బిట్టు, ఇంకో ఫైనల్ బిట్ అటు, ఈ 3 బిట్లు వేసేస్తే డెక్కింగ్ అయితే అయిపోయినట్టే. ఈలోగా మేము ఈ గజాలు అయితే కటింగ్ చేస్తామన్నమాట. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. గజాలు లెవెల్ చేస్తున్నారు కింద చూడండి. 8 mm గజాలు అయితే మేము బుట్ట డ్రింక్ అయితే అంటే బుట్టకైతే యూజ్ చేస్తున్నాము. ర్యాంప్తో లెవెల్ చేశాక సీపర్తో తుడాలి. ఆ జాయింట్లు అనేది కనబడకుండా ఉండాలన్నమాట, లేదంటే సన్స్లైడ్ అచ్చు కనబడుద్ది. ఫ్రెండ్స్ సన్స్లైడ్ అయితే చూడండి బుట్ట కడుతున్నాము, ఆ రింగ్లు అయితే కట్ చేస్తున్నాడు మావాడు. చూడండి ఒక అడుగు 10 ఇంచీలు ఈ లెంత్ అనమాట రింగులకి. 4 x 7 ఇంచీలు మేము రింగ్ తయారు చేస్తున్నాము. బుట్ట అయితే కడుతున్నారు, ఆల్రెడీ ఒక బుట్ట కట్టారనమాట. చూడండి ఇది ఫ్రంట్ అనమాట, గజాల దొడ్డు వస్తుంది, దానిపైన ఫుల్ ఖాళీ ఉంది, 8 అడుగుల వెడల్పు మీద ఖాళీగా ఉంది. దానివల్ల 10 mm అయితే మొత్తం యూజ్ చేయడం జరిగింది. 6 గజాలు అయితే వేస్తాము ఒక బుట్టలోన, మిగతా 4 వేస్తాము. స్లాబ్ లెవెల్ గోడ కట్టడానికి అయితే ఇటుక బెడ్లు లోపల అయితే పెడుతున్నారు అనమాట. ఈరోజు లేవర్లు అయితే బాగా దొరికారు, లేవర్ దొరికారు కదా అనేసి మన వాళ్ళు అయితే ఇటుక బెడ్లు లోపల అయితే పెరిగిస్తున్నారు. చూడండి సన్స్లైడ్ వేసి స్లాబ్ లెవెల్ అయితే గోడ కట్టాలి, దానివల్ల బెడ్లు అయితే ముందుగా ఏ రూమ్ ఆ రూమ్ అయితే కుప్పెట్టేస్తున్నారు. ఇప్పుడు మేమైతే గజాలు కట్ చేసి బుట్ట అయితే కడుతున్నాం అనమాట. చూడండి ఈ స్టిరప్స్ వచ్చి రాడ్ 8 mm లైట్ అనమాట. ఇది 4 ఇంచీలు ఎత్తు, వెడల్పేమో 7 ఇంచీలు అనమాట. మేము బుట్ట అయితే ఈ సైజు మీద వేస్తున్నాము. మొత్తం కాంక్రీట్ అయితే 6 ఇంచుల మందము, 9 ఇంచులు వెడల్పు అనమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను తయారు చేస్తున్నాను. ఇదనమాట, ఈ విధంగా తయారు చేస్తున్నాను. ఈ విధంగా లింటర్ లెవెల్ అయితే బుట్ట వేయక ముందు సెంటరింగ్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఆ సెంటరింగ్ చేయడానికి అయితే చూడండి మా వాళ్ళు మేకులతో బెండింగ్ వైర్ కట్టి గోడల మీద అయితే గుడ్డాలన్నమాట. ఈ విధంగా మీరు చూడొచ్చు, 2-3 లీడ్లు అయితే బెండింగ్ వైర్ తీసి మేకుతో గుడ్డాలి. ఈ చెక్కలు అయితే సెంటరింగ్ చేయడానికి అనమాట. ఇవి ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయాలన్నమాట. యువతల ఇంకో చెక్క, ఇటు ఇంకో చెక్క వస్తుంది. ఆ చెక్క కట్టడానికి అయితే ఈ బెండింగ్ వైర్ చూడండి మొత్తం 3 లీడ్లు అయితే తీసి చుట్టేసి బెండింగ్ వైర్తో చూడండి కడతాము. చెక్కలు ఈ విధంగా కడతాం అనమాట. ఇప్పుడే మొదలు పెట్టాము. ఈ సెంటరింగ్ అయ్యాక కాంక్రీట్ వర్క్ అయితే చేస్తాము. మధ్య మధ్యలో వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లింటర్ లెవెల్ అయితే ప్లేట్ల కోసం అయితే చూడండి బార్ బెండింగ్ అయితే చేస్తున్నాము. మేమైతే 8 mm లైట్ అయితే యూజ్ చేస్తాము. సన్స్లైడ్ మందం వచ్చేమో ఇంచినర మందం అయితే కాంక్రీట్ వేస్తాము. ఇప్పుడు గజాలు అయితే మేము కడుతున్నాము. బుట్ట అయితే ఆల్రెడీ మొన్నే రోజు ముందే కట్టేసి ఉంచాము. ఇప్పుడు సెంటరింగ్ అయ్యాక ఇవి అంటే ప్లేట్ మీద వచ్చే రాడ్లు అయితే కడుతున్నాము. 8 mm లైట్ అనమాట ఈ రాడ్. మీరు చూపిస్తాను. మొత్తం సెంటరింగ్ అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా సెంటరింగ్ చేసి కాంక్రీట్ అయితే వేయాలి ఫ్రెండ్స్. చూడండి మొత్తం బుట్టలన్నీ దింపేసి సెంటరింగ్ అయితే చేస్తాము. ఇప్పుడు ప్లేట్లు ఏ రూమ్ ఎక్కడెక్కడ ప్లేట్లు వస్తుంది ఆ ప్లేట్లకి అయితే మేము బార్ బెండింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఓకే కాంక్రీట్ వేసేటప్పుడు అయితే మళ్ళీ మీకు వీడియోలో మొదలు పెట్టామన్నమాట. సన్స్లైడ్ పోస్తున్నాం. చూడండి మేమైతే ఈ కాంక్రీట్కి అయితే ఒక బస్తా సిమెంట్, 6 గంపలు ఇసుక, 8 గమ్మెన్లు పిక్ అయితే వేస్తున్నాము సన్స్లైడ్కి. చూడండి ఈ విధంగా బెడ్లు వేసుకొని 2 ఇటు అటు చెక్కలు అయితే కట్టాలి. అలాగైతే 9 ఇంచులకి సైజు మీద కాలమ్స్ వచ్చేస్తుంది అనమాట. చూడండి అవతల ప్లేట్ అయితే ఇంచినర మందము, గజం పడ్డ ఎంత మందం ఉందో అదే మందం అయితే ప్లేట్ పోయడం అవుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంచినర గజం పడ్డ అనమాట. ఈ మండం మీద అయితే మేము కాంక్రీట్ పోయడం అవుతుంది. చూడండి ఇంటి లోపల నుంచే గమ్యాలతో తెస్తున్నారు అందరూ. ఫ్రెండ్స్ మిల్లర్ అయితే నాదేనమాట, నా మిల్లర్తోనే వర్క్ అయితే అవుతుంది. చూడండి ఆ మీద ఇసుక తెచ్చిన వాళ్ళు అయితే ఆ మీద ఉన్నారనమాట. ఫ్రెండ్స్ డెకింగ్ మీద అయితే నల్లమాల వేయాలి, ఉండ్రు వేయాలి, లేదంటే పోటీ తీసేటప్పుడు అయితే పిక్కలు కనిపిస్తుంది. దానివల్ల ఉండ్రు మాల అయితే వేయాలి ఖచ్చితంగా. కింద స్మోట్ కనిపించడానికి అయితే మాల అయితే ఈ ఉండ్రు మాల అయితే వేయాలన్నమాట. అయితే 18 ఇంచులు అనమాట వెడల్పు, ఇంచినర మందం అయితే పోస్తాము. ఈ విధంగా అయితే బెడ్లు కాసి చెక్కతో వేయాలన్నమాట. ఈ భీము అయితే కింద గోడ అయితే లేదనమాట. ఒక 8 అడుగులకు వెడల్పు,
గ్యాప్లో ఉంది, ఆ గ్రిల్ వస్తుంది. దాని మీద మేమైతే ఒక 6 గజాలు 10 mm యూజ్ చేయడం జరిగింది. చూడండి మొత్తం ఈరోజు కాంక్రీట్ వర్క్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఒక 2 రూమ్లు అయితే అయిపోయింది, ఇంకో రూమ్ బాల్కనీ ఒకటి ఉంది, మొత్తం 2 రూమ్లు ఉంది. ఒక గంట పని అయితే అయిపోద్ది అనమాట కాంక్రీట్ వర్క్. ఇప్పుడు చూడండి మేమైతే ఈ విధంగా అయితే ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాము. చూడండి చెక్కలు అయితే ఈ విధంగా వేయాలి. జనాలు అయితే మామూలుగా లేదు, ఊరందరూ సాయం వచ్చారనమాట మన వాళ్ళు. మా కష్టానికి అయితే ఒక 2 డేస్ టీ అయితే ఇచ్చారు. చూడండి టీలో ముంచి ఈ బ్రెడ్ అనేది తినాలి. చూడండి అందరూ టీలు అయితే ఇస్తున్నారు, టీ బ్రేక్ అనమాట. పని ఆపేసి టీ అని పెట్టి తింటున్నాము ఫ్రెండ్స్. వర్క్ అయితే అయిపోయింది, ఇప్పుడు భోజనానికి వెళ్ళిపోవాలి. చూడండి అందరూ ఉన్నారు కింద. ఇప్పుడు భోజనం టైం కరెక్ట్గా 1:30 అయితే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మీరు చూడొచ్చు అన్ని రూమ్లు అయితే క్లియర్ అయిపోయింది, ప్లేట్లకి కూడా పోయడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజే కాంక్రీట్ అయితే వేయడం అయితే అయిపోయింది కదా, అయ్యి మళ్ళీ ప్లేట్లు అయితే పించింగ్ చేసాము. ఇంచినర మందం అయితే చాలా స్మూత్గా అయితే వేసాం ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకుంటే ఇల్లు అనేది అందంగా ఉంటుంది. మీరు చూడొచ్చు అవతల ఇంకో ప్లేట్ అనమాట ముందర. మా ఇంటి వారి ఎదురుగా ఇతనే చూడు అయిపోయి ఇతనే అనమాట ఇల్లు. మేమైతే పని చేస్తున్నాము, మీరు చూడొచ్చు. పిల్లర్స్ అయితే ఈరోజే వేసాము. ముందర మెట్లు గది అయితే వస్తుంది అనమాట, వాటికే మేము పిల్లర్ అయితే వేసాము. అది చూడండి కాలమ్స్ అయితే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేదు స్లాబ్ అన్నీ వర్క్ అయ్యాక ఫినిషింగ్ చేస్తామంటే కుదరదు. ఆ టైం అయితే సిమెంట్ అనేది పవర్ చచ్చిపోద్ది అనమాట, ఫినిషింగ్ వేసినే పట్టదు. దానివల్ల ముందుగానే ఖాళీ మంచి పాకం ఉన్నప్పుడు ఫినిషింగ్ చేయాలి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. కాంక్రీట్ వేసి అలా వదిలేయకూడదు, ఫినిషింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఫినిషింగ్ చేస్తాం కాబట్టి కాంక్రీట్కి పైన వేసి మాల్కి గట్టిగా అయితే పట్టుకోద్దు. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.